సో ఈరోజు డేట్ 23 జూలై ఈవినింగ్ ఇప్పుడు 7 అవుతుంది టైమ్. మా ట్రైన్ కేరళ ఎక్స్ప్రెస్, ఢిల్లీ నుంచి తిరుపతి వెళ్తున్నాము. మొత్తం 32 hours జర్నీ. ఇప్పుడు మేము మళ్ళీ ఎల్లుండి 25th నా బర్త్డే రోజు మార్నింగ్ 4:30కి దిగుతాము తిరుపతిలోని. దిగిన తర్వాత అక్కడ 2 days స్పెండ్ చేస్తాం. ఇది ఫస్ట్ టైం నేను కేరళ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేయడం. నేను చాలాసార్లు ఏపీ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేశాను, కానీ ఎప్పుడూ నాకు ఇంత నీట్గా అనిపించలేదు. ట్రైన్ అయితే లోపల చాలా బాగుంది. ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. మా డిన్నర్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. టమాటో రైస్, బటర్ మిల్క్. జర్నీ స్టార్టింగ్లోనే నేను ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన బెడ్ రోల్ లైన్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది, చాలా నీట్గా ఉన్నాయి. నేను ఇప్పటిదాకా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ట్రైన్స్లోనే ట్రావెల్ చేశాను. కేరళ ఎక్స్ప్రెస్ సౌత్ రైల్వే జోన్ కింద వస్తుంది కదా, సో నాకు తెలిసి వీళ్ళు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ట్రైన్లో వాష్రూమ్స్ కూడా వేరే ట్రైన్స్తో పోలిస్తే బెటర్గానే ఉన్నాయి. మార్నింగ్ 8:30 అవుతుంది ఇప్పుడు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకున్నాము. మమ్మీ ఇంటి దగ్గర నుంచి ఇడ్లీనా పల్లీ చట్నీ తీసుకొచ్చారు. కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే నాగ్పూర్ దగ్గరలో ఉన్నాము. అమ్మమ్మ ఇంకా మా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ నాతో పాటు తిరుపతి వచ్చాడు కదా, వాళ్ళిద్దరూ ఆంధ్ర నుంచి స్టార్ట్ అవుతారు తిరుపతికి. మేమందరం రేపు మార్నింగ్ 4:30కి తిరుపతిలో కలుస్తాము ఒకేసారి. నాకు వాడికి అంగప్రదక్షిణం బుక్ చేశాను. అమ్మమ్మకినా మమ్మీకి సీనియర్ సిటిజన్ టికెట్లోని వాళ్ళు దర్శనం చేసుకుంటారు. నేను మీకు కంప్లీట్ ప్రొసీజర్ అవన్నీ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, ఎలా బుక్ చేసుకున్నాను ఏంటి అవన్నీనా. సో చూస్తూ ఉండండి. లాస్ట్ టైం జర్నీస్లో మమ్మీ చాలా బోర్ కొడుతుందని చెప్పారు, అందుకే మూవీస్ డౌన్లోడ్ చేసి ఉంచాను. నేనైతే నా ట్రైన్ జర్నీస్లో ఆల్మోస్ట్ ఇలా డోర్ దగ్గర చాలాసేపు స్పెండ్ చేస్తాను. ఎందుకంటే ఒకే దగ్గర అలా చాలాసేపు కూర్చోవడం, లేదంటే అలా మొబైల్ స్క్రీన్ చూస్తూ ఉండడం అంత ఎక్కువసేపు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ట్రైన్ జర్నీ చేసే ముందు ఖచ్చితంగా ఈ విషయం అందరూ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మీకు వీలైతే కనుక కనీసం ఒక సింపుల్ మీల్ అయినా మీ మట్టుకు మీరు ప్రిపేర్ చేసి తీసుకెళ్ళండి. అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా. ఎందుకంటే నేను చాలా ఎక్కువ సార్లు ట్రైన్ జర్నీస్ చేశాను అండ్ వాళ్ళ హైజీన్ లెవెల్స్ అవన్నీ నేను చాలా దగ్గరుండి చూశాను. సో అవేవి హెల్త్కి మంచివి కాదు. వీలైనంత వరకు మీకు మీరే సొంతంగా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. ట్రైన్ ప్యాంట్రీ కార్ ఆర్డర్స్ గురించి చెప్పట్లేదు. మీరు ట్రైన్లో ఉండి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్లో ఆర్డర్ చేసుకునేది కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మమ్మీ సెకండ్ మూవీ కంప్లీట్ అయితే డిన్నర్ తిందామని వెయిటింగ్. నైట్ 10:26 అయింది. ఇప్పుడు విజయవాడ చేరుకున్నాం. ఇప్పుడే ఈ ఒక్క నైట్ స్పెండ్ చేస్తే ఫైనల్గా రేపు మార్నింగ్ తిరుపతి రీచ్ అయిపోవచ్చు. 32 hours జర్నీ కదా, చాలా లాంగ్. అసలు ట్రైన్లోనైతే ఏమాత్రం టైం పాస్ అవ్వదు అండ్ టైం కూడా త్వరగా ముందుకు కదలదు. వెళ్తూ వెళ్తూ విజయవాడ దుర్గమ్మ దర్శనం బయట నుంచి, అలాగే మంచి బ్యూటిఫుల్ ప్రకాశం బ్యారేజ్ వ్యూ అయితే ఎంజాయ్ చేశాను. గుడి అయితే చాలా అందంగా కనిపించింది ఆ లైటింగ్స్తోని, ఇంకా ప్రకాశం బ్యారేజ్ ఇది అంతానా. ఫైనల్లీ మార్నింగ్ 4:30కి తిరుపతి రీచ్ అయిపోయాము రైట్ టైంలో. రూమ్ నేను స్టేషన్ పక్కనే ఉన్న విష్ణు నివాసంలో బుక్ చేసుకున్నాను. కానీ ఇబ్బంది ఏమొచ్చిందంటే నేను ఈవినింగ్ 6 PM స్లాట్ పెట్టుకున్నాను. సో ఎర్లీ మార్నింగ్ వాళ్ళు నాకు రూమ్ అయితే ఇవ్వలేదు. సో నేను ఇక్కడ ఆఫ్లైన్లో లైన్ కట్టి ఇలా రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. దీనికైతే నాకు చాలా టైం తీసుకుంది. నేను ఆల్మోస్ట్ మార్నింగ్ 4:45కి లైన్ కడితే నాకు రూమ్ దొరికినప్పటికీ 8:15 అయింది. మీకు ఒకవేళ ఆన్లైన్ బుకింగ్ లేకుండా మీరు ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ 3:30కే లైన్ కట్టేయండి. వాళ్ళు 6కి ఓపెన్ చేస్తారు, త్వరగా దొరుకుతుంది. రూమ్స్ అయితే నీట్ అండ్ వెల్ మెయింటైన్, బాగుంటాయి. చూస్తాం కానీ 1 year అయిపోయింది, నేను మర్చిపోయాను ఇంకా. ఇప్పుడు మేము లోకల్ టూర్కి వెళ్తున్నాము. ఇది విష్ణు నివాసం ఎంట్రీ డోర్ బయటనే ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ టూరిజం అని చెప్పి వీళ్ళంతా స్టాఫ్ కూర్చుంటారు. ఇందులో ఇదిగోండి ఈ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి లోకల్ టెంపుల్స్, నాన్ లోకల్ టెంపుల్స్ అనేసి. ఈ లోకల్ టెంపుల్స్ అయితే మనిషికి 250 రూపీస్. టోటల్ 5 టెంపుల్స్ చూపిస్తున్నారు. పద్మావతి అమ్మవారి టెంపుల్, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, శ్రీనివాస మంగాపురము, వకులమాత టెంపుల్, గోవిందరాజ స్వామి టెంపుల్ అయితే ఇక్కడే ఉంటుంది దగ్గరలోనే. ఇది ఫైనల్ డ్రాపింగ్ పాయింట్ అంట. సో ఇవి మార్నింగ్ 6 o'clock నుంచి 2 o'clock వరకు తీసుకుంటారు. ఇది ఇంకొకటి నాన్ లోకల్ టూర్ అయితే, ఇవి నాన్ లోకల్ టెంపుల్స్ అయితే ఇవన్నీ కవర్ చేస్తారు. ఇది మనిషికి 550 రూపీస్ పడుతుంది, ఇది మనిషికి 250 రూపీస్ పడుతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇది ఒకటి మనకి ఇస్తారు, ఇది చూపించి బస్ ఎక్కేయడం. ఇప్పుడు లోకల్ టెంపుల్స్ టూర్కి స్టార్ట్ అవుతున్నాము. నా బర్త్డేకి ఇదిగో మా మమ్మీ అమ్మమ్మ ఇద్దరితోని ఈరోజు ఈ డే నేను తిరుపతిలో స్పెండ్ చేస్తాను ఫుల్గా. ఈ 2 days ఫుల్ ఎంజాయ్. ఇంకా నా వైఫ్ తేజు కూడా ఉంటే చాలా బాగుండేది, చాలా మిస్ అయ్యాను.
మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు ఈవినింగ్ 5:30కి రీచ్ అయ్యాం మళ్ళీ విష్ణు నివాసంకి. ఇప్పుడు టైం ఈవినింగ్ 6:30 అవుతుంది. 5:30కి మేము లోకల్ టెంపుల్స్ టూర్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఇప్పుడు 6:30కి అలిపిరి మెట్లు ఎక్కి పైకి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. అది అయిపోయిన తర్వాత అంగప్రదక్షిణం దర్శనంకి వెళ్తాము. కంప్లీట్గా ఎక్కడెక్కడ రిపోర్ట్ చేయాలి ఏంటి, నేను ఎలా బుక్ చేసుకున్నానో అవన్నీ నేను మీకు డీటెయిల్గా మళ్ళీ చెప్తాను నా దర్శనం అయిపోయిన తర్వాత. ఓకే, ఇప్పుడు కరెక్ట్గా నైట్ 7 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము అలిపిరి మెట్టు దగ్గర. ఓన్లీ నైట్ టైమ్స్ చాలామంది డౌట్ పడతారు కదా, నైట్ 9 వరకు అయితే అలౌ చేస్తారు ఈ దారిలోని. మనతో పాటు పోలీసులు వాళ్ళు ఉంటారు కొన్ని ప్లేసెస్ దగ్గర, అది నేను మీకు క్లిప్స్ చూపిస్తాను. బ్యాక్ సైడ్ బోర్డు మీద ఉన్నది చాలా జాగ్రత్తగా చూడండి. 12 ఇయర్స్ లోపు పిల్లల్ని మధ్యాహ్నం 2 నుంచి ఎర్లీ మార్నింగ్ 5 లోపే అలో చేయరు. ఈ పాయింట్లో భక్తుల్ని అలో చేసే ముందు పోలీసులు మనకు ఒక చిన్న బ్రీఫింగ్ ఇస్తారు. బోర్డు మీద ఉన్నట్టు చాలా మంది మా దగ్గర డబ్బులు లేవు, పర్స్ పోయింది, మాకు డబ్బులు హెల్ప్ చేయండి అని అడుగుతారు, వాళ్ళకి ఇవ్వద్దని చెప్తారు. అలానే టైగర్ మూమెంట్స్, చీతా మూమెంట్స్ గురించి కూడా మనకు కొన్ని ప్రికాషన్స్ ఇస్తారు. నైట్ టైమ్స్ ఎక్కేవాళ్ళు లేదంటే మొదటిసారి అలిపిరి మెట్లు ఎక్కేవాళ్ళు మెట్లు ఎలా ఉన్నాయో చూడలేదు అనుకుంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే క్లిప్స్ తీశాను. మీరు తొందరపడి ఎక్కువ బరువులు మోసుకుంటూ ఏవేవో కొనుక్కొని వెళ్ళాల్సిన అవసరం లేదు. దారిలో మీకు అన్ని షాప్స్ ఉంటాయి, కావాల్సినవన్నీ దొరుకుతాయి. దయచేసి మెట్లు ఎక్కుతున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ చెత్త వేయకండి, వాళ్ళంతా చెత్త పోగు చేసుకొని తీసుకెళ్తున్నారు. ఆంజనేయుడు లాంటి బలంతో మీరు ఈ నడక మార్గం పూర్తి చేయడానికి మీ దగ్గర అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాలి. దానితో పాటు ఒక చిన్న ఖాళీ వాటర్ బాటిల్, మీకు దారిలోని వాటర్ ఫిల్ చేసుకోవడానికి పైప్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫ్రీగా. నేను చూపించినట్టు ఈ మొదటి 2000 మెట్లు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. మీరు 2000 మెట్లు పూర్తి చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్న ఈ గోపురమే గాలి గోపురం అంటారు. ఇక్కడ నుంచి ఎక్కువగా నడక మార్గం ఉంటుంది, మెట్లు ఎక్కువగా ఉండవు. మళ్ళీ మోకాల పర్వతం వచ్చిన తర్వాతే మీకు మళ్ళీ మెట్లు ఎక్కువగా వస్తాయి. ఇక్కడ ఫుడ్ తినాలనుకుంటే కొంచెం లైట్గా తినండి, హెవీగా తింటే మళ్ళీ మీరు నడవడానికి ఇబ్బంది అవుతుంది. ఈ గాలిగోపురం అనేది చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్, ఎందుకంటే ఇక్కడ నుంచి మనము మన ఇష్టం వచ్చినట్టు ఫ్రీగా వెళ్ళలేము. టైగర్ మూమెంట్స్ అండ్ చీటా మూమెంట్స్ గురించి చెప్పాను కదా, అవి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. వీడియోలో చూపించినట్టు ఇక్కడ వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసేస్తారు. ఎప్పుడైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కలెక్ట్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఒక చిన్న అవేర్నెస్ సెషన్ ఇచ్చి ఒక కానిస్టేబుల్తో పాటు మనల్ని పంపిస్తారు. ఇక్కడ నుంచి నరసింహస్వామి టెంపుల్ ఉంది, అక్కడ వరకు డేంజర్ ప్లేస్. టైగర్ మూమెంట్ ఉంది, దయచేసి ఎవరు కానీ ఎక్కడ ఇండివిజువల్గా కూర్చోకండి, ఇండివిజువల్గా నడచకండి. ఈ బ్యాచ్ ఎలాగైతే వెళ్తుందో మొత్తం అందరూ ఎన్ఎస్ టెంపుల్ వరకు, నరసింహస్వామి టెంపుల్ అక్కడ వరకు ఇలాగే వెళ్ళాలి. ముఖ్యంగా ఈ పసుపు కుంకుమ పెట్టేది ఆపేసుకోండి స్వామి. గాలిగోపురం చెక్ పాయింట్ తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఒక చెక్ పాయింట్, ఇక్కడ కూడా ఆపుతారు. మన న్యూస్లో విగ్రహం దొంగలించబడిందని చెప్పారు కదా, అది ఈ విగ్రహమే, అందుకే దానికి లాక్ అవి పెడుతున్నారు ఇప్పుడు. సో నైట్ టైం వెళ్ళే భక్తుల సేఫ్టీ కోసం మన పోలీస్ వాళ్ళు ఇలా చేస్తున్నారు. నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మేము వెళ్తున్నప్పుడు దారిలో మాతో పాటు వచ్చిన కానిస్టేబుల్ గారిని మన సోకాల్డ్ యూత్ ఎవరైతే ఉన్నారో చాలా జోక్స్ అవి వేస్తూ కొంచెం ఆయన్ని బుల్లింగ్ చేసినట్టు అనిపించింది. దయచేసి అలాంటివి చేయకండి. మన సేఫ్టీ కోసం వాళ్ళ వయసు అవన్నీ పక్కన పెట్టి మనతో పాటు ఎంత దూరం నడిచి ఇంత చేస్తున్నారు. సో దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకండి. మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్న బస్సు ఏదైతే ఉందో అది పైన తిరుమల నుంచి డైరెక్ట్గా తిరుపతి ఎయిర్పోర్ట్ వరకు వెళ్తున్న బస్సు. మోకాల మెట్ల గోపురం దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు నైట్ టైం ఎగ్జాక్ట్లీ 11:35 అవుతుంది. ఆ కనిపిస్తున్న గోపురం లోపల ఉన్న మెట్లే మోకాల మెట్లు. చెప్పాను కదా ఇంతకుముందు, మోకాల పర్వతం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇలాగ వరుసగా మెట్లు రావడం మొదలవుతాయి. దగ్గర దగ్గర ఒక 650 నుంచి 700 వరకు మెట్లు ఉంటాయి. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే ఆఖరి మెట్టు. దీంతో మనం అలిపిరి నడక మార్గాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుంటాం. నేను ఇప్పటి వరకు 8 to 9 టైమ్స్ అలిపిరి నడక మార్గంలో తిరుమల వెళ్ళాను. లాస్ట్ 2 టైమ్స్ మాత్రమే నేను ఇలా నైట్ టైం వెళ్ళాను, అంతకుముందు అంతే డే టైమ్సే వెళ్ళాను. ఎవరైతే రాత్రిపూట నడక మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ఈ క్లిప్స్ అన్ని మీకు పెట్టి ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు కరెక్ట్గా నైట్ 12 అయ్యింది. సో ఇప్పుడు మాకు 1 o'clockకి దర్శనం ఉంది, అంగప్రదక్షిణం. మాకు ఇంకా టైం లేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా కోనేరు దగ్గరికి వెళ్ళి మా ఆవిడకి మంచిగా స్నానం చేయించి చెమట చిందించాం.
స్నానం చేసేసి ఇంకా దర్శనంకి వెళ్ళిపోవడమే. కాళ్ళు అయితే బీభత్సమైన నొప్పులు పెడుతున్నాయి. ఫైనల్గా ఆయన చోటుకైతే చేరుకున్నాము. అది చూడంగానే ఏదో ఒక తెలియని ఆనందం. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు, ఏకాదశి రోజున కదా. నేను పైన కొండ మీద కాకుండా కింద రూమ్ తీసుకోవడానికి ఇది కూడా ఒక కారణం. వరాహస్వామి గుడికి ఇక్కడ పక్కనే స్నానం గదులు అవి ఏర్పాటు చేశారు. ఇంక ఇక్కడ వచ్చి ఫ్రెష్ అయిపోయాము. స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత గుడి పక్కనే ఉన్న కోనేటి స్నానంకి వెళ్తున్నాము. అప్పుడే స్నానం చేసాం కదా, మళ్ళీ కోనేటి స్నానం ఎందుకు అని కాదు, మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం కదా, మనం వేసుకున్న బట్టలు కూడా అన్నీ నీట్గా ఉండాలని చెప్పి ఇక్కడ కోనేటిలో స్నానం చేసి ఆ తడి బట్టలతో వెళ్ళి అంగప్రదక్షిణం చేయాలని చెప్తారు. అందుకే అంగప్రదక్షిణం చేసే ప్రతి వారు కోనేటి స్నానం చేసి ఆ తడి బట్టలతోనే అక్కడికి వెళ్తారు. అర్ధరాత్రి సమయం కదా, నీళ్లు చాలా చల్లగా ఉంటాయి, ఇంకా గాలి కూడా చాలా విపరీతంగా వేస్తుంది, కానీ బాగుంటుంది. ఇదే అంగప్రదక్షిణం రిసిప్ట్. ఇది మీ రిఫరెన్స్ కోసం పెడుతున్నాను. ఇక్కడ మీరు రిపోర్ట్ చేయాల్సిన టైము, వెన్యూ మెన్షన్ చేసి ఉంటుంది. ఇలా సుపతం వైపు వెళ్తే ఇక్కడ పక్కన ఇటువైపు నుంచి దారి ఉంటుంది. ఇక్కడ లోకర్స్ ఉంటాయి అండ్ మీరు అంగప్రదక్షిణం వెళ్ళడానికి కూడా మీ వెన్యూ ఇటు పక్క. మీది సుప్రభాత సేవ అయినా, 300 రూపాయల దర్శనమైనా, విఐపి దర్శనమైనా, అంగప్రదక్షిణమైనా మీరు ఈ లొకేషన్కే వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తున్నదే వైకుంఠం 1. ఇక్కడికి మీరు వెళ్ళడానికి వెనకాతల లైన్ ఉంటుంది. మీ టికెట్, ఆధార్ కార్డ్ ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు. మీ బ్యాగు, మొబైల్ మీరు లైన్ కట్టిన తర్వాత మధ్యలో వాళ్ళకి సబ్మిట్ చేసే ఆప్షన్ ఉంది. అంగప్రదక్షిణం సేవ మరియు స్వామి దర్శనం పూర్తి చేసుకొని ఆయన దగ్గర కాసేపు అలా కూర్చున్నాను మనశ్శాంతిగా. అంగప్రదక్షిణం సేవ చేసే ముందు మగవారికి అయితే పైన షర్ట్ తీసేయమంటారు. అంగప్రదక్షిణం సేవ అంటే పొర్లు దండాలు. అవి చేస్తున్నప్పుడు మీకు మధ్యలో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే మీరు వెంటనే ఆపేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంగప్రదక్షిణం పూర్తయ్యాక నాకైతే చాలా కడుపు నొప్పి వస్తుంది. పొర్లు దండాలు పూర్తయ్యాక మనకి స్పెషల్ దర్శనం అంటూ ఏమీ ఉండదు. మనల్ని కాసేపు కూర్చోబెట్టి ఎవరైతే ఫ్రీ దర్శనం భక్తులు ఉంటారో వాళ్ళతో పాటు కలిపేసి మనల్ని బంగారు వాకిల్లోకి లోపలికి పంపిస్తారు దర్శనం కోసం. అక్కడ కొంచెం తోపులాట జరుగుతుంది. ఇది నా అంగప్రదక్షిణం కదా. ఇంకా మేము రూమ్కి రీచ్ అయిపోయాము రెస్ట్ తీసుకోవడానికి. మమ్మీ వాళ్ళు అయితే అప్పుడు స్టార్ట్ అయ్యారు సీనియర్ సిటిజన్ దర్శనం. ఇప్పుడే మంచి స్లీపేసి లేసాము ఇద్దరం. ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది. మీల్స్ బాగా తినాలని చాలా తహతహలాడుతుంది. ఫుడ్ కూడా సరిగ్గా లేదు. ఇంక ఇప్పుడు వెళ్ళి మీల్స్ను పట్టుబట్టాలి. మావాడు కూడా మంచి ఉర్రూతులు ఊగుతున్నాడు తినడానికి. అంతే, వీడు మధ్య నటిచ్చేస్తాడు. వీడు మామూలు కాదు, వీడికి తెలుసు వీడియో చేస్తున్నాడని. అడిగెళ్ళిపోతున్నావు ఇందులోకే. మరణమే ఇది. లంచ్ తర్వాత లగేజ్ అంతా ఫైనల్ ప్యాకింగ్ చేసేసుకున్నాము. నైట్ రిటర్న్ జర్నీ ఉంది కదా. ఎప్పటి నుంచో ఈ టెంపుల్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఈసారి విజిట్ చేస్తానేమో అది టెంపుల్ క్లోజ్ చేసి ఉంది. ఈ నమూనా టెంపుల్ అంటే ఏంటంటే, పైన తిరుమలలో గుడి అందరూ లోపలికి వెళ్ళి చూడలేరు కదా, ఆ గుడి ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలానే గుడిని కిందన రెప్లికేట్ చేసి కట్టారు, కాపీ చేసి. మీరు ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికైతే విజిట్ చేయండి. అలిపిరి మెట్ల మార్గం దగ్గరలోనే ఉంటుంది. బాయ్ బాయ్. ఏంటి బుకింగ్ డీటెయిల్స్ చెప్పకుండానే బాయ్ బాయ్ చెప్పేస్తాను అనుకున్నారా? ఆ విషయానికే వస్తున్నాను. ప్రతి నెల 18వ తారీఖు లేదా 19వ తారీఖుల్లోని టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. మనం ఈ నెలకి బుక్ చేసుకుంటే అది వచ్చే 3 నెలల తర్వాతకి బుకింగ్ అవుతుంది. అంటే జూలైలో మీరు బుక్ చేసుకుంటే ఆగస్ట్, సెప్టెంబర్ వదిలేసి అక్టోబర్లో మీకు బుకింగ్స్ చేసుకోవడానికి జూలైలో మీకు అవకాశం ఇస్తారనమాట. ఆ 3 నెలలు ముందు చేసుకుంటే దాని ప్రకారం మీరు ట్రావెల్ టికెట్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఈ 3 నెలలు
బుకింగ్ విండో అనేది ఇస్తారు. సో 18-19 తారీఖుల్లో నేను చూపిస్తున్న వెబ్సైట్లోని క్లిక్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీకు లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పి ఒక సెక్షన్ ఉంటుంది. అందులో మీకు ఏ రోజున అంగప్రదక్షిణం టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి, ఏ రోజున సుప్రభాత సేవ, తోమాల సేవ వీటికి లక్కీ డిప్ వేస్తున్నారు, ఏ రోజు మీకు ₹300 దర్శనాలు ఓపెన్ అవుతున్నాయి, సీనియర్ సిటిజన్ కానీ, అకామిడేషన్ బుకింగ్ డీటెయిల్స్ కానీ అన్నీ మీకు ఇందులోనే కనిపిస్తాయి. అక్కడ మీకు పక్కన క్లిక్ హియర్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. దాని మీద మీరు ఆ రోజు ఆ చెప్పిన టైంకి క్లిక్ చేస్తే మీరు వెళ్ళి బుక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో ముందు మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఇస్తే దానికి ఓటీపీ వస్తుంది, దాంతో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు దగ్గర పెట్టుకోవాల్సింది మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ నంబర్స్ మాత్రం ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి, మీ వయసు అవన్నీనా. ఆ డీటెయిల్స్ మీరు అందులో ఎంటర్ చేసి బుక్ చేసుకోవచ్చు. అంగప్రదక్షిణంకి మీరు ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే అది ఫ్రీ దర్శనం కాబట్టి టికెట్స్ చాలా త్వరగా అయిపోతాయి. పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్త, అంగప్రదక్షిణం చేయడానికి కొంచెం కష్టపడతారు. ఈ దర్శనాలన్నీ కాకుండా 1 సంవత్సరం లోపు వయసు ఉన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులను కూడా దర్శనంకి పంపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎప్పటి వరకు చూసినందుకు. మీకు ఈ వీడియో నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.